ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదనుకుంటే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మళ్లీ కొత్త హామీలు ఇచ్చిపోయారన్నారు రఘునందన్. కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేయగలిగింది, దుబ్బాకలో ఓడిపోయిన తాను మెదక్లో పోటీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. మెదక్ అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని అంటున్న ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుతో టీవీ9 ప్రతినిధి శివతేజ ఫేస్ టు ఫేస్. ఎంపీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతున్న నేపథ్యంలో మెదక్ బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ తన ప్రచారంలో స్పీడ్ని పెంచారు. ప్రస్తుతం రఘునందన్ మనతో ఉన్నారు. రఘునందన్ గారు, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా వస్తుంది రెస్పాన్స్? సో ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తే మెదక్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. 100% భారతీయ జనతా పార్టీ ఈ మెదక్ పార్లమెంటుని గెలుస్తుంది. సో నిన్న ఇదే ప్రాంతంలో నర్సాపూర్ ప్రాంతంలో రాహుల్ గాంధీ వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ రాజ్యాంగాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుంది, రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీపైన విమర్శలు చేసిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ వల్లనే భారత రాజ్యాంగం రక్షించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ సుమారు 100 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి సుద్దులు చెప్పడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే షాబానో కేసులో సుప్రీంకోర్టు జడ్జిని చింపేసింది కాంగ్రెస్ పార్టీ. కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం మహిళలకు మనోవర్తి ఇవ్వద్దని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు భారత ప్రభుత్వం, భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటే భారత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రెస్ మీట్లో చింపేసి భారత రాజ్యాంగాన్ని అవమానించింది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు. కేబినెట్ పెద్దదా, రాహుల్ గాంధీ పెద్దోడా? ఆ రోజే రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఉంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం రాహుల్ గాంధీ గారికి అర్థమయ్యేది. ఒక గిరిజన బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను తీసుకొచ్చేసి ద్రౌపది ముర్ము గారిని ఈరోజు ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినాం. దళితులకి, గిరిజనులకి, బీసీలకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి హక్కుని తన చివరి శ్వాస దాకా నరేంద్ర మోడీ గారు కాపాడుతా అని చెప్పిండ్రు. డబుల్ డిజిట్ రానటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి కొత్త కథ మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది దురదృష్టకరం. దళితులకి, గిరిజనులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ అని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అని దేశవ్యాప్తంగా మహిళలను గుర్తిస్తాం, సర్వే చేస్తాం, సర్వే చేసిన తర్వాత ప్రతి నెలలో 8,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 7 రోజు అధికారంలో రాబోతుంది. వచ్చిన తర్వాత ప్రతి మహిళకు 8,000 అకౌంట్లో వేస్తామంటూ చెప్తున్నారు. మీరు చెప్పిన ధన్జన్ యోజనలో కూడా డబ్బులు రాలేదు కాబట్టి ఈ స్కీమ్ తీసుకొచ్చామంటే జనధన ఖాతాలని మేము 15 లక్షలు వేసేందుకు తీసుకురాలేదు. ఆ మాత్రం అవగాహన లేని ఎంపీ రాహుల్ గాంధీ గారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి 6వ నెల వచ్చింది. మా చెల్లెళ్ళందరికీ మనిషికి 2,500 ఎత్తా అన్నాడు చేయి గుర్తు. ఆయన చెల్లెవలకని వేసిండా? ఏం చెప్తుర్రు? రాహుల్ గాంధీ నిర్మల్కి పోయి చెప్తాడు మేము నెలకి 2,500 ఎత్తున్నామని చెప్పిండు. ఈడ వీళ్ళంతా సజీవ సాక్ష్యం. తెలంగాణలో హామీలు అమలైతలేవు, కర్ణాటకలో హామీలు అమలైతలేవు. కానీ ఏమవుతున్నాయి? కర్ణాటకలో బాంబులు వేలుతున్నాయి, రామేశ్వరం కేఫ్ దగ్గర బాంబు వేలుతుంది, కళ్యాణ్ జ్యువెలర్స్లో బాంబు వేలుతుంది. కాంగ్రెస్ వస్తే తీవ్రవాదం పెరుగుతుంది, ఐఎస్ తీవ్రవాదులు పెరుగుతారు. కానీ తెలంగాణ ప్రజలకి ఏం లాభం జరగదు. తెలంగాణలో వేయనోళ్ళు, కర్ణాటకలో వేయనోళ్ళు దేశంలో రాము కాబట్టి ఏత్తమని ఒక అబద్ధం చెప్తా ఉన్నారు. వచ్చిన తెలంగాణలో నిజంగా 2,500 మహిళలకు అందరికి వేసి ఉంటే ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించేటోళ్ళు. వాళ్ళు ఇచ్చింది తెలంగాణకి పెద్ద గాడిద గుడ్డు కాబట్టే రేవంత్ రెడ్డి ఆ గాడిద గుడ్డుని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతుండే తప్ప ఇంకొకటి కాదు. అని నిన్న కూడా రేవంత్ కూడా మాట్లాడడం జరిగింది, సీఎం కూడా మాట్లాడడం జరిగింది. దుబ్బాకలో రఘునందన్ ఏం చేయలేదు, నరేంద్ర మోదీ నుంచి డబ్బులు తీసుకొచ్చానంటూ చెప్పాడు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. అక్కడ ప్రజలు బండకేసి కొట్టడం వల్లే మళ్ళీ ఏ రకంగా రఘునందన్ పోటీలో ఉంటాడంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇప్పుడు కొడంగల్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన కూడా వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసిండు. మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. నేను దుబ్బాకలో ఓడిపోతే మెదక్లో చేస్తున్నా, నాకు మెదక్తో సంబంధం ఉంది. అట్లీస్ట్ నీకు మల్కాజ్గిరితో సంబంధం లేదు. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా మల్కాజ్గిరి ఎంపీగా ఉంటే 2 కార్పొరేటర్లు గెలిపించుకోలేకపోయినావు. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి, ఎంపీగా ఉండి, హైదరాబాద్ ఎమ్మెల్యే సీట్లలో 25 ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం చేతగాలే నీకు. అందుకని అనవసరమైన విషయాలు మాట్లాడకండి. రఘునందన్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? రఘునందన్ గత 24 సంవత్సరాలుగా ఈ జిల్లా సమస్యల మీద నిరంతరం పోరాడినోడు, ఈ జిల్లా మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళలాగా పైసలో, రియల్ ఎస్టేటో, సూట్ కేసులో పట్టుకొని రాలేదు రఘునందన్. ఈ జిల్లా మీద రఘునందన్ కంటే ఎక్కువ ఏ ఒక్కరికి కూడా 1 ఇంచు కూడా అవగాహన లేదు. కాబట్టి రఘునందన్నే గెలిపిస్తారు, రఘునందన్నే ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకుంటారు. మెట్రో రావాలన్నా, రైళ్లు రావాలన్నా, నాగులపల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటు కావాలన్నా, ఈ నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరగాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని, ఆశీర్వదించమని సవినయంగా వేడుకుంటా ఉంది. కేవలం జనాన్ని రెచ్చగొట్టడం కోసమే ఇట్లాంటి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు తప్ప అందులో నిజం లేదంటూ కూడా చెప్తుంది. ఖచ్చితంగా మెదక్ ప్రజలు రఘునందన్కు పట్టం కట్టబోతున్నారంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ మురారితో శివతేజ, టీవీ9 నర్సాపూర్.